బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు జబర్దస్త్ ఎలా అనిపిస్తుంది లైఫ్ ఒకసారిగా? ఇండస్ట్రీలోకి నేను వచ్చాను అంటే అది ఈటీవీ వల్లే. ఇప్పుడు నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా అవ్వదులే పెళ్లి చేసేసి పంపించేద్దాం అని మీ నాన్న అనాలి. యాక్చువల్లీ మీరు పెళ్లి చేసుకుంటా అంటే ఏంటి ఇంక ఇన్ని సంవత్సరాలు నేను డౌన్ అయ్యేలోపు నాన్న మాత్రం ఇందుకేనా ఇంతవరకు ఇవన్నీ నేను చేస్తాను నాన్న అని చెప్పి, అంటే కొంతమంది బ్లాక్గా ఉన్నావు సన్నంగా ఉన్నావు నీకే ఎవరు ఇండస్ట్రీలో అవకాశం ఇస్తారు అన్నీ అన్నా సరే 7 సంవత్సరాలు కష్టపడితే చూడండి ఎంత మంచి సక్సెస్ వచ్చింది. కానీ ఒకరోజు ఇప్పుడు నేను నన్ను టీవీలో చూసుకుంటే అసలు నమ్మలేకపోతే ఇంట్లో ఆడపిల్లని బయటకు పంపించడానికి ఒప్పుకున్నారంటే గ్రేట్. అంటే 100 మంది 100 మాటలు అనొచ్చు కదా, ఎందుకని? అసలు పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఆ అబ్బాయి అమ్మాయి కాదండి. బట్ అంతే రాజకీయాలు ఎందుకు? అందరూ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అసలు స్టార్టింగ్ అక్కడ నుంచే ఉంటాయి రాజకీయాలు. యూట్యూబ్ చిన్న చిన్న అక్కడ నుంచే తొక్కేస్తారు, ఇంకా పై వరకు రావక్కర్లేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కావాలని మాట్లాడుతున్నారు అలా నార్మల్? కావాలని మాట్లాడితే ఎక్కడో ఒక్కడ దొరికిపోతాం కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక అమ్మాయి ఫేమస్ అవ్వాలి అనుకుంటే ఎలాగైనా అవ్వచ్చు, కానీ మేము ఇలానే అవ్వాలి, నేను ఇన్ని వాల్యూస్తోనే అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎలాగైనా సరే అంత కష్టపడుతూ ఒక ప్లేస్కి వస్తే ఎలా ఉంటుందంటే మనల్ని మనం వాళ్ళలో చూసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అది అలా మనం కూడా కష్టపడాలరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఆ అమ్మాయిని చూస్తుంటే కూడా. శ్రావణి ఫ్రమ్ పార్వతీపురం మన్యం టు జబర్దస్త్ ఆవిడ జర్నీ ఎలా జరిగింది అనే విషయాలన్నీ ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. వచ్చేయండి. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు. ఓకే, నన్ను అడగరా? మీరు బాగానే ఉన్నారు. సో నేను శ్రీకాకుళం మన ఇంట్రొడక్షన్లో చెప్పడానికి కూడా ట్రై చేస్తే మీరు నన్ను ఆపేసి పార్వతీపురం మన్యం అన్నారు. మీ స్లాంగ్ మాత్రం శ్రీకాకుళం వైపే ఉంది కదా, అంటే ఎందుకని మీ ఊరి మీద అంత ఎక్కువ అభిమానమా మీకు? నేను అక్కడ నుంచి వచ్చాను కదండి, మరి అది కాకుండా శ్రీకాకుళం అంటే అంటే యాక్చువల్లీ అందరు నా శ్రీకాకుళమే అనుకుంటున్నారు, కానీ నా శ్రీకాకుళం కాదు, మన్యం. అంటే మన్యం పిల్లని నేను. మన్యం అంటే అల్లూరు సీతారామరాజు గారు అదేలేండి. అంటే ఆయన మన్యం వీరుడు అని అంటాం కదా మనం బేసిక్గా, అలా అని చెప్పాను. ఓకే, పార్వతీపురం బొబ్బిలి తర్వాత చదువు అంతా అక్కడేనా? అంతా అక్కడే, డిగ్రీ వరకు అక్కడే. ఓకే, అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయమే ఇప్పుడు కూడా? ఇప్పుడు వ్యవసాయం. మరి మీరు ఈ వీడియోస్లోకి ఎలా వచ్చారు అసలు? అంటే నాకు చిన్నప్పటి నుంచి టీవీ చూసే యాక్టింగ్ డాన్స్ అలా ఇంట్రెస్ట్. అలా నేను చదువుతునేటప్పుడు టిక్ టాక్ ఇలా వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. అంటే ఎప్పటి నుంచో నేను ఇందులోకి రావాలనుకున్నాను, కానీ ఒక విలేజ్ నుంచి రావడం చాలా కష్టం. సో అంటే మా పేరెంట్స్ కూడా ఎలాగా తీసుకెళ్ళాలని తెలియదు కదా. ఇంకా అయిపోయింది, నేను ఇంకెందులోకి వెళ్ళలేనేమో అనుకున్నాను. టీవీలో చూస్తూనే నేను యాక్టింగ్ అవి డాన్స్ అన్ని నేర్చుకున్నాను. తర్వాత ఇలా టిక్ టాక్ నుంచి ఇన్స్టా, యూట్యూబ్, ఇప్పుడు జబర్దస్త్. చాలా కష్టం ఉంటది కదా ఆ జర్నీ. 7 years. 7 years 2019 నుంచి స్టార్ట్ చేశాను నేను. సారీ, సో దానికంటే ముందు ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, 2022 బ్యాచ్. 22 బ్యాచ్. ఓకే, కంప్లీట్ చేశారు అంతే, అక్కడితో వదిలేశారు? వదిలేదు, ఏఈలో సీట్ కూడా వచ్చింది నాకు పీజీ. కానీ ఊర్లో వాలంటీర్ 5 years చేశాను. అలా చదువుకుంటూనే వాలంటరీ జాబ్ చేశాను. చేస్తూ వైజాగ్ లో షూట్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా అలా షూట్స్ ఆడిషన్స్ కి వెళ్ళేదాన్ని, ట్రై చేశాను, మూవీస్ కి అలా ట్రై చేశాను. ఇంకా అంటే అక్కడ రూమ్ తీసుకున్నాను. జాబ్ అప్పుడు ఇంటికి వచ్చి వర్క్ చేసుకొని మళ్ళీ వెంటనే పెన్షన్స్ ఇస్తారు కదా ఫస్ట్, అవి ఇచ్చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేదాన్ని. మార్నింగ్ 8కే, మార్నింగ్ 8 లో పెన్షన్స్ ఇచ్చి, నా ఫ్రెండ్స్ అందరూ మా వీధిలో ఉన్న ముసలి వాళ్ళే అందరూ కూడా, అందరికి పెన్షన్లు ఇచ్చి మళ్ళీ నేను ఒక 2 days లో వస్తానని చెప్పి వెళ్ళిపోయి షూట్స్ అవన్నీ చూసుకునేదాన్ని. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ చేశాను నేను. చేశారా? తర్వాత మోడల్ గా అలా చేసుకుంటూ ఇన్స్టా వీడియోస్ చేస్తూ అప్ అండ్ డౌన్ చేసుకుని అలా పొలంలో వీడియోస్ చేసుకుంటూ ఇలా. బట్ పార్వతీపురం మీరు అన్నారు ఒక చిన్న విలేజ్ నుంచి ఇక్కడ దాకా ఎలా రావాలో కూడా తెలియదు అని. మరి అలాంటి అమ్మాయి అసలు ఇక్కడ దాకా రావడానికి ఎవరు కారణం?
మా నాన్న. అవునా? ఎలా? మా నాన్న లేకపోతే అసలు నేను ఇక్కడి వరకు రాలేను. సపోర్ట్ అంటే పేరెంట్స్ సపోర్ట్ బాగుంది. అంటే ఎవరు ఏం చెప్పినా సరే నన్ను నమ్మారు. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అనమాట యాక్టింగ్ మీద, డాన్స్. మా అమ్మకైతే చదువుకో, జాబ్ చేయాలని. మా నాన్న మాత్రం నువ్వు ఏం చేయాలనుకుంటే అదే చేయనేసి. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు రాగలను. కానీ నాకు భయం ఉండేది. వైజాగ్ 2020లో వచ్చాను, నాకు తెలీదు వైజాగ్ కూడా. అక్కడ వచ్చి అలా రూమ్ తీసుకొని చెల్లి నేను ఉండేవాళ్ళు. చెల్లి చదువుకున్నది, నేను అలా అప్ అండ్ డౌన్ చేస్తూనే ఇవన్నీ. ఓకే. బట్ అంటే అంత చిన్న పల్లెటూరు అయినా కూడా ఇంట్లో ఆడపిల్లని బయటకు పంపించడానికి ఒప్పుకున్నారంటే గ్రేట్. అంటే 100 మంది 100 మాటలు అనొచ్చు కదా, ఎందుకని? అసలు పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఆ అబ్బాయి అమ్మాయి కాదండి. అంటే ఆ అమ్మాయి ఏమైనా సాధించగలదు. కానీ నాకు అదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్నలు నాకు ఆ సపోర్ట్ ఇచ్చారు. అది అంటే అక్కడ నుంచి నేను రాలేను అనుకున్నాను. కానీ నేను 1-2 ఇయర్స్ బ్యాక్ పూర్తిగా ఆపేద్దాం, మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. కానీ మా నాన్న ఇంతవరకు కష్టపడింది దీనికేనమ్మా అనేసి మళ్ళీ నాకు కోచింగ్ చేశారు. ఇంకా మళ్ళీ అంటే వాళ్ళు నన్ను నమ్మినప్పుడు నేనెందుకు ఆపియాలి, వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి నేను అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఇంకా అవ్వదులే పెళ్లి చేసేసి పంపించేద్దాం అని మీ నాన్న అనాలి యాక్చువల్లీ. మీరు పెళ్లి చేసుకుంటా అంటే ఏంటి ఇంక ఇన్ని సంవత్సరాలు మీరు చేసి? నేను బయటకు వచ్చేస్తాను, కానీ ఇంట్లో ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇద్దరు ఆడపిల్లలం మేము, ఇంకా పెళ్లి చేయరా అని నాన్న దగ్గర ఎవరు అనకపోవచ్చు. అంటే అన్నా సరే నాన్న సమాధానం ఇచ్చేస్తారు. కానీ అమ్మ ఏం అనలేదు కదా. అమ్మ బాధపడుతుంది ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళే సరే అందరు అంటే నా ఏజ్ వాళ్ళు అందరికి మ్యారేజ్లు అయిపోతున్నాయి, నువ్వు ఎప్పుడు చేసుకుంటా అంటే అందరూ అడుగుతున్నారమ్మా అని అనేసరికి నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను ఇంకా అని. ఆ సక్సెస్ అయితేనే వాల్యూ ఉంటది, లేదంటే లేదు. ఇంకా ఇదన్నీ కాదు, నేను అసలు చెయ్యాలి, ఇది ఎలా అయినా సాధించాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ మళ్ళీ అమ్మ కోసం సర్లే అమ్మ కోసం పెళ్లి చేసుకుందాంలే అని నేను డౌన్ అయ్యేలోపు నాన్న మాత్రం ఇందుకేనా ఇంతవరకు ఇవన్నీ నేను చేస్తాను నాన్న అని చెప్పి మళ్ళీ మోటివేట్ చేస్తే మళ్ళీ ఇంకా వచ్చి షూట్స్ చేసేదాన్ని అలా. కానీ మీరు అన్నట్టే సక్సెస్ అయితేనే, అయితే తప్ప మనం ఎంత చేసాం ఇప్పుడు నేను ఇన్ని 7-6 ఇయర్స్ కష్టపడ్డాను. నేను ఇన్ని రీల్స్ చేసినా నాకు ఎప్పుడు అంటే ఎక్కడంటే నా ఏజ్ వాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కానీ పెద్దవాళ్ళకి తెలియదు కదా రీల్స్, యూట్యూబ్ ఏం చేస్తుంది మీ అమ్మ ఏంటి ఏం చెప్పడానికి లేదు. చదువుకున్నాను, డిగ్రీ చదువుకున్నాను, కానీ ఏం చేస్తుంది అంటే మా అమ్మ కూడా, అమ్మ నాకు అందరు అడుగుతున్నారు నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఏం చెప్పాలి అనేసి. కానీ ఈ రోజున మా అమ్మాయి జబర్దస్త్ లో చేస్తుంది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు గర్వంగా. నాకు చాలా మా సైడ్ నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎవ్వరో తెలీదు నాకు వాళ్ళు, కానీ నేను ఇప్పుడు అందరికి తెలుసు. మన్యం పిల్ల అనేసి ఎంతమంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు వచ్చింది సక్సెస్, ఇంతవరకు నాకు రాలేదు. అంటే నేను ట్రై చేశాను. నేను ఇక్కడ జబర్దస్త్ వరకు రావడానికి కారణం మాత్రం ఈ రీల్స్ అండ్ చాలా మంది నన్ను సపోర్ట్ చేశారు. బాగా చేస్తున్నావు అంటే కొంతమంది బ్లాక్గా ఉన్నావు, సన్నంగా ఉన్నావు, నీకే ఎవరు ఇండస్ట్రీలో అవకాశం ఇస్తారు అన్ని అన్నా సరే ఒక్కొక్కసారి డల్ అయిపోయేదని. కానీ నాకు ఆ నమ్మకం ఉంది, నాకు యాక్టింగ్ వచ్చు, నేను డాన్స్ చేయగలను, నాకు ఇంట్లో సపోర్ట్ ఉంది. నాకు ఏమైనా అడ్డు ఉంటే నేను ఏమైనా చేయకపోవడానికి, ఇంత అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఏం చేయకుండా ఉండాలి. నేను ముందుకు వస్తే నాలాగా ప్రతి అమ్మాయి కూడా ముందుకు వస్తారు కదా, పోతే నేను పోతాను, లేకపోతే నాలాగా 100 మంది వస్తారు బయటికి. మన్యం జిల్లా అంటే చాలా మారుమూల విలేజ్ మాది. అక్కడ నుంచి ఇంకో 25 km. అక్కడ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ వరకు వచ్చానంటే నేనే నమ్మలేకపోతున్నాను అసలు. మీరే వచ్చారంటే నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, అది మాత్రం పక్క. ఇప్పుడు నేను ఆ పార్వతీపురం మన్యం అనేది అక్కడ నుంచి వచ్చాను అనేది నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు చేసుకున్నాను. ఓకే. అంటే మీరు అన్నారు 7 సంవత్సరాలు కష్టపడ్డారు. 7 years. ఎలా అంటే నాన్నలతో పొలం పనులకి వెళ్తూనే అక్కడే స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు మనం కొత్తగా వీడియోలు ఎందుకు చేయడం, మనం చేసిన పనినే వీడియోలో పెడితే బాగుంటది కదా అని చెప్పి టిక్ టాక్ అవన్నీ స్టార్ట్ చేస్తే అది అయిపోయింది. 1 year ఇంకా అయిపోయింది. నేను మరిలేవే ఇంకా చేయలేమేమో అని. తర్వాత వాలంటీర్ జాబ్ చేసుకుంటూనే ఇది చేశాను, ఇన్స్టాగ్రామ్ ఊర్లో జాబ్ చేసుకుంటూనే వీడియోలు చేశాను. కానీ నాకు మా ఊర్లో వాళ్ళు సపోర్ట్ ఎక్కువ. నాతో వీడియోస్ అందరు ముసలి అందరు చేస్తారు. అలా కంటిన్యూస్ గా సిరీస్ అవి కూడా చేసుకుంటూ వచ్చారా? రమణ గారు ఒకసారి కాల్ చేశారు, ఇలాగా అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక సిరీస్ ఉంది చేస్తారా అని. మీరు ఎలా తెలుసు? ఇన్స్టాలోనే. ఓకే.
అంటే నాది ఒక వీడియో వాళ్ళు చూసి ఇన్స్టాలో మెసేజ్ చేస్తే అప్పటికి తెలుసుకో మిత్రమా సీజన్ 2కి ఒక హీరోయిన్ కావాలి. ఓకే. అప్పుడు వాళ్ళు ఒక వీడియో పెట్టారు. మనం కూడా మెసేజ్ చేసాం. ఎంతో మంది మెసేజ్ చేస్తారు, బట్ అతను నా వీడియో వాళ్ళకి వెళ్ళింది, దాని ద్వారా నాకు అప్రోచ్ అయ్యారు. అలా వచ్చింది నాకు అది. అక్కడ సిరీస్ మొదలు పెట్టారు. సిరీస్ చేశాను. అంతకు ముందు నేను వైజాగ్ షూట్స్, యూట్యూబ్ సిరీస్ అవి చేసుకునేదాన్ని. ఓకే. కానీ నాకు మంచిగా నేమ్ వచ్చింది అంటే తెలుసుకో మిత్రమా సీజన్ 2 వెబ్ సిరీస్ లో. ఆ వెబ్ సిరీస్ నుంచి పేరు వచ్చింది సీత, అందులో నేమ్. అదే తెలుసు. ఆ సీతని ఇంకా గుర్తు పెట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా అనుకుంటారు కదా సీత సీత అని జనం. ఇప్పటికి కూడా సీతే. శ్రావణి కాదు, శ్రావణి సీత. కాకపోతే అబ్బాయి వల్ల నాకు ఆ సిరీస్ అనేది లైఫ్ లో ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆ సిరీస్ కి వెళ్ళినప్పుడు గానీ అంటే ఎలా ఉండింది మీకు ఆ అంటే ఎన్విరాన్మెంట్? శ్రీకాకుళం కూడా అప్పుడే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. శ్రీకాకుళం తర్వాత రణస్థలం మా ఊరు నుంచి వెళ్ళడం. ఫస్ట్ వెళ్ళడానికి భయం వేసింది, కానీ నేను అప్పుడు ఆగిపోతే ఇంత మంచి సిరీస్ నాకు రాదు. కానీ ఒక 2 days ఆలోచించి వెళ్ళాను నేను. ఓకే. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. 3 days షూట్ అయింది. అది బయటకు వచ్చిన తర్వాత ఆ నేమ్ అసలు మామూలుగా లేదు. అవునా? బయట అందరు గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు అందరు గుర్తుపడతారు. ఓకే. అంటే అప్పుడు ఒక 2023 సిరీస్, అప్పుడు గుర్తుపట్టారు. ఇప్పుడు ఇంకా గుర్తుపడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఇప్పుడు జబర్దస్త్ కదా. జబర్దస్త్ ఎలా వచ్చింది మరి? జబర్దస్త్ మన నారాయణ ఉన్నారు కదా, అంటే ఇక్కడ వాళ్ళు అడిగారు అనమాట, శ్రీకాకుళం ఇలా స్లాంగ్ లో ఒక అమ్మాయి కావాలి అని అంటే తిను నా ప్రొఫైల్ చూపించారు. వాళ్ళ ప్రొఫైల్ చూడగానే తను ఒకసారి రమ్మనండి అని చెప్తే వచ్చాను. వాళ్ళ ముందు ఇలా యాక్ట్ చేశాను. ఇంకా ఏం చేశారు ఆడిషన్ లో? ఆడిషన్ అంటే వాళ్ళ ఒక స్క్రిప్ట్, మేము ఇప్పుడు నేను ఫస్ట్ చేసిందే స్టేజ్ మీద అదే చేశాను వాళ్ళ దగ్గర. ఆ స్క్రిప్ట్ చేసాను, ఇంకేం అనలేదు. నాకు స్టేజ్ ఎక్కి చేసిమని చెప్పేశారు. ఓకే. ఇప్పుడు 11 స్కిట్లు కంప్లీట్ చేసుకున్నాను. సూపర్, అసలు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. 7 సంవత్సరాలు కష్టపడితే చూడండి ఎంత మంచి సక్సెస్ వచ్చిందో. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నన్ను నేను టీవీలో చూసుకున్నాను. ఎప్పుడు జబర్దస్త్, ఈ డి ఇవన్నీ నార్మల్ గా టీవీలో చూసి ఎప్పుడు నేను వెళ్తాను టీవీలోకి అని ఉండేది ఊర్లో. కానీ ఎవరికి చెప్పేదాన్ని కాదు. కానీ ఒక రోజు ఇప్పుడు నేను నన్ను టీవీలో చూసుకుంటే అసలు నిజంగా సీరియస్ లో 10 స్కిట్లు కంప్లీట్ చేసినా సరే నిజంగా నేను జబర్దస్త్ లో ఉన్నానా అనిపిస్తుంది. ఆ స్టేజ్ ఎక్కి అందరు జడ్జిల ముందు కూర్చొని ఇలా చేస్తుంటే ఎలా అనిపించింది? భయంగా ఉండిందా? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు ఆలోచించుకునేది ఏంటి, నా ముందు ఎవరు లేరు, అందరూ ఉన్నారు అనుకోనే నేను డాన్స్ చేసుకునేదాన్ని. ప్రాక్టీస్ అందరూ ఉన్నారు అనుకోనే యాక్టింగ్ గట్రా చేసుకునేదాన్ని. ఇప్పుడు అందరూ ఉన్నారు చేస్తున్నాను అంతే. నాకు స్టేజ్ ఫియర్ లేదు అసలు. నేను స్కూల్ అవని కాలేజ్ అవని డాన్స్ పెర్ఫార్మెన్స్ స్పీచెస్ అన్ని ఇచ్చేదాన్ని. అలవాటు అయిపోయింది అట్లా. అలానే ఇక్కడ స్టేజ్ ఫియర్ కూడా లేదు, పార్టీకి చేసేసుకోవడమే. బట్ ఒక టీము ఇప్పుడు జబర్దస్త్ ఎలా అనిపిస్తుంది లైఫ్ ఒకసారిగా? ఇండస్ట్రీలోకి నేను వచ్చాను అంటే అది ఈటీవీ వల్లే. ఇప్పుడు నాకు చాలా హ్యాపీ ఉంది. బట్ నేను ఒకటి ఏంటంటే, నన్ను నమ్మి నన్ను ఇక్కడికి పంపించారు మా పేరెంట్స్. వాళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళందరికి దూరంగా ఇక్కడ ఉంటున్నాను. డెఫినెట్లీ ఒక రోజు అంటే వస్తుంది, వాళ్ళ కోసం నేను ఒక మంచి ఇల్లు కట్టి వాళ్ళకి ఇవ్వాలని నా కోరిక. మీకు సొంత ఇల్లు ఉంది అంటే ఉమ్మడి ఫ్యామిలీ, స్ట్రైట్ హౌసెస్ ఉంటాయి కదా ఊర్లో, అందరం అందులోనే అంటే కిందనే పడుకుంటామంట. ఇరుక్కుంటది కదా చిన్న ఇల్లు. ఇల్లు ఉంది కానీ పెద్ద ఫ్యామిలీ. అలా అంటే మా అమ్మ నాన్న వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టి అందరం అందులో ఉండాలి. చాలా రూమ్స్ ఉంటాయి కదా, అలాగా అంటే స్ట్రైట్ ఇల్లు కాకుండా మంచి బెడ్రూమ్స్ అలా. ఇప్పుడు చుట్టాలు ఎవరు వచ్చినా ఇబ్బంది అవుతుంది కదా ఇంట్లో, అలా అవ్వకుండా. ఓకే. ఈ 2 questions నేను మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. శ్రావణి గారు, మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అంటే ఇప్పుడంటే నేను జబర్దస్త్ లోకి రావడమే నాకు చాలా, అది అసలు నేను మాటలో చెప్పలేనిది. హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్యాపీయెస్ట్. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ అంటే నాకు చాలా మంది నువ్వేం చేయలేవు ఇలా అంటే, ఒక పల్లెటూరు నుంచి వచ్చి నువ్వు అంటే వైజాగ్ నేను ఫస్ట్ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ గా ప్రమోషన్స్ ఇవి చిన్న చిన్నవి చేసినా సరే, ఒక విలేజ్ నుంచి వచ్చి తిని చేసేస్తుంది అంటే నాకు రానివ్వకుండా కూడా చేశారు ప్రమోషన్స్. చాలా జరిగాయండి. షూట్స్ కూడా నాకు రానివ్వకుండా చేశారు. సీరియస్లీ? ఆ అమ్మాయి చేస్తే మేము ఆ షూట్ లో చేయము, అలా కూడా జరిగాయి. ఓడి అమ్మా, ఏంటి అంత చిన్న సర్కిల్? అది యూట్యూబే, తను చేస్తే మేము చెయ్యం.
అవి కూడా జరిగాయి. అవి ఎప్పుడు నేను బాధపడలేదు. కానీ అంటే నన్ను నేను చేయలేదు అనడం ఏంటి, నేను చేసి చూపిస్తాననే నేను ఇంకా మొదలు పెట్టాను గట్టిగా. ఓకే. బట్ అంత రాజకీయాలు ఎందుకు, అందరూ అసలు అనుకుంటారు కానీ అసలు స్టార్టింగ్ అక్కడ నుంచే ఉంటాయి రాజకీయాలు. యూట్యూబ్ చిన్న చిన్న అక్కడ నుంచే తొక్కేస్తారు, ఇంకా పై వరకు రావక్కర్లేదు. అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఉన్నారండి. అంటే మేము ఒక టీమ్ గా చేసాం ఒక యూట్యూబ్. అది నేను చేసిన తర్వాత కొన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళాయి వాళ్ళకి కూడా. నువ్వు రావడమే మా టీం కి చాలా మంచి నేమ్ వచ్చింది మన టీం అంటే మేమందరం ఒక టీమ్ గా. తర్వాత అందులోకి ఇంకొక అమ్మాయి రావడం, వాళ్ళు ఒకటవడం, నన్ను సైడ్ చేయడం, అవి కూడా జరిగాయి. ఉన్నాయా మరి పొలాలు ఊర్లో? 80 సెంట్లు ఉంటది, అది కూడా తాత పేరున ఉంటది. ఆ పొలాలు ఏం లేవు కానీ నా అమ్మ నాన్న వాళ్ళు కౌలుకి చేస్తున్నారు. ఒక 4 ఎకరాలు ఉంటది. అదే అంటే మాకు 2 పంటలు పండుతాయి అనమాట. ఒక పంటలో ఎవరైతే చేస్తున్నాం వాళ్ళకి కొంత ఇచ్చిగా రెండో పంట మిగులుతుంది అనమాట. అలానే మమ్మల్ని చదివించారు. అందుకే నేను వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలనే నేను ఇలా కష్టపడుతున్నాను. మీరు ఒక్కరేనా? చెల్లి ఉంది. చెల్లి చదువుతుంది, అంటే ఇప్పుడు బీటెక్ అయ్యింది. తను జాబ్ ట్రై చేస్తుంది. ఫార్మింగ్ చేస్తూ కూడా మిమ్మల్ని డిగ్రీ చదివించారు, తను బీటెక్ చదివించారు. అమ్మకి మేము చదువుకొని జాబ్ చేయాలని ఎక్కువ ఇది. అంటే నాకు మరి చిన్నప్పటి నుంచి అంటే చదువు ఉంది కానీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డాన్స్ ఇటు సైడ్. ఎందుకు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మళ్ళీ అదే నాకే ఎందుకు వచ్చింది అర్థం అవ్వలేదు. నాకు సాంగ్ వేసారంటే నేను అసలు ఉండలేను. ఇప్పుడు ఎలా ఉంది మరి, మీ ఫ్యామిలీలో ఎలా మాట్లాడుకుంటున్నారు? అందరూ హ్యాపీ. అవునా? అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అందరూ నాకు సపోర్ట్ లేండి ఫ్యామిలీలో. అందరికి ముద్దు, పెద్ద కూతురుని కదా, ముద్దు. పెద్ద కూతురు అంటే కొంచెం గారాబం ఎక్కువ ఉంటుందిలేండి. అయినా అంటే అమ్మకి ఇష్టం లేకుండే కదా అమ్మకి. ఇప్పుడు అమ్మ హ్యాపీ. అవునా? ఓన్లీ ఒక జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత అమ్మ హ్యాపీ. అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తారు, లక్ష్మీనారాయణపురం అమ్మమ్మ వాళ్ళు ఊరు, పార్వతీపురం పక్కనే. అక్కడ ఇప్పుడు ఆ అమ్మకి అందరు మీ అమ్మాయిని మేము టీవీలో చూస్తున్నామంటే ఇప్పుడు అమ్మ హ్యాపీ. ఇప్పుడు అమ్మ వల్ల నేను హ్యాపీ. ఓకే. అంటే జబర్దస్త్ వచ్చాక అంటే మీరు అనుకున్నారా నేను ఇన్ని చేసిన జబర్దస్త్ కు వెళ్తాను ఒకరోజు, నేను వెళ్తానని అనుకోలేదండి. ఇప్పుడు రావడం అనేది నాకు అసలు అందుకు చెప్పాను కదా ఇందాక, నేను అసలు నమ్మలేకపోతున్నానని. ఓకే. అది సినిమాల్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ బాగుండేది అంతే. అంటే ఈ 7 years కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చాను అనేసి అనిపించింది నాకు. ఆ రీల్స్ వల్ల, ఆ వాయిస్ వల్లనే, ఆ స్లాంగ్ వల్లనే ఇక్కడ వరకు వచ్చాను నేను. సో మీ టీమ్ లీడర్ శ్యామ్ గారు, మా అన్నయ్య అన్ని వల్ల, నారాయణ వల్ల నేను ఈ రోజు జబర్దస్త్ లో కనిపించడానికి మెయిన్ రీజన్ వీళ్ళిద్దరే. ఇప్పుడు వాళ్ళు నన్ను నమ్మి ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎలా అయినా కష్టపడి మా టీం ఇంకా ముందుకెళ్ళాలని నేనైతే వర్క్ చేస్తున్నాను. జబర్దస్త్ లో జడ్జెస్ నాగబాబు గారు, మా నాగబాబు గారే అసలు మాకు, అదే ఇంద్రజ మేడం గారు, ఇద్దరు మాకు మంచి సపోర్ట్. అండ్ డైరెక్టర్ సంతు సారు అసలు చాలా సపోర్ట్ అన్నమాట. వీళ్ళు లేకపోతే అసలు మేము లేము. మీ ఊరు సైడ్ స్లాంగ్ ని ఇబ్బంది పడి, ఐ మీన్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, కావాలని మాట్లాడుతున్నారు, అలా నార్మల్ కావాలని మాట్లాడితే ఎక్కడో ఒక్కడ దొరికిపోతాం కదండి. అవును, అది అనుకుంటారు. బట్ తెలియాల్సిన రోజు తెలుస్తుంది వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళా నేను ఇదే, నాకు ఇలాగే వచ్చు. నేను ఇంకో దగ్గర సిటీకి వచ్చానని స్టైల్ అయితే నాకు రాదు. నేను ఊర్లో ఎలా ఉన్నానో ఇప్పుడు ఇక్కడ కూడా ఇలానే ఉంటాను. ఇంకొక కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మీరు నన్ను చూసినా ఇదే వాయిస్ వస్తుంది. అంతే అంతే. ఆ స్లాంగ్ కోసం ఇప్పుడు స్కిట్లు తీసుకున్నాను. నాకు అసలు నాకు చాలా మంది ఏటా వాయిస్ అలా అంత బేస్ గా అలా ఇలా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ వాయిసే నాకు ప్లస్ అయ్యింది. ఎవరు ఎన్ననుకున్నా నేనైతే నా భాషను నేను వదులుకోలేను కదా. అంతేగా, నా స్లాంగ్ నేను వదులుకోలేను. నాకు అది అమ్మతో సమానం. ఎవరైనా అనుకున్నా నాకు అసలు పట్టించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది అనుకుంటే అదే చెయ్యాలి. మరి మీ నాన్నగారు చూసారా వీడియోస్? మా నాన్నగారు చాలా హ్యాపీ. ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు నేను ఎప్పటికైనా ఏదో ఒకటి సాధిస్తానని. తను నమ్మారు నన్ను. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను. సూపర్. అసలు అంటే ఒక అమ్మాయి ఏం చేయలేదు, ఒక అమ్మాయి అంటే ఇంతే అనే రోజు నుంచి ఒక అమ్మాయి అయినా ఏదైనా చెయ్యొచ్చు అనేసి, అది మాత్రం నిజమండి. అంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తే అబ్బాయే కాదు అమ్మాయి అయినా ఏమైనా సాధించగలదు. అది ఈ రోజు అందుకే మీరు ఇక్కడ దాకా వచ్చారు. అదండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఇలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉంటారు ఆర్టిస్ట్. అంటే ఎవరైనా సరే ఏమైనా అవ్వాలి అనుకుంటే అది చేసేయాలి.
నేను ఇది చేయగలలా, ఇది చేయలేనా, వెళ్ళాలా వద్దా అని కాదు. ఫస్ట్ మనం ఎక్కడున్నామో అక్కడ నుంచి కదిలితేనే అది మనం అనుకునేది అవుతుంది. లేదంటే లేదండి, ఎక్కడుంటే అది రొటీనే. చచ్చిపోయినంత వరకు అలానే ఉంటాం. మనం ఫస్ట్ అడిగేస్తేనే కదా మారుతుంది లైఫ్. మనం అక్కడ ఉండి మనకి ఇప్పుడు నేను ఊర్లో ఉండి నాకు జబర్దస్త్ అక్కడ కావాలని అంటే అవ్వదు కదా. నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పుడు అందరూ నన్ను టీవీలో చూస్తున్నారు. ఏదైనా మనం అనుకుంటే చేసేయాలి. అమ్మాయిలు అయితే అస్సలు భయపడకూడదు. అంటే ఇండస్ట్రీ అది ఇది అని ఏం లేదు. మనం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ గా ఉండాలి. అందరూ కరెక్ట్ గా ఉంటారు. ఇండస్ట్రీ కాబట్టి అమ్మో అని భయమే పడక్కర్లేదండి. ఎక్కడైనా ఆడపిల్ల అంటే చాలా మంది ఏడిపిస్తారు, ఇచ్చేస్తారు. మనం ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి. ఇంకోటి మనం కరెక్ట్ గా ఉండాలి. ఆడపిల్ల కరెక్ట్ గా ఉంటే ఎవరి దగ్గర భయపడాల్సిన పనే లేదు. మరి నెక్స్ట్ ఏమైనా సిరీస్ చేస్తున్నారా? వెబ్ సిరీస్ లేదు కానీ ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అదే యూట్యూబ్ లో ఒక వెబ్ సిరీస్ అనుకుంటారు. కాల్ వచ్చింది, నిన్న వచ్చింది నాకు. ఓకే, దానికి మళ్ళీ లేదు ఇంకా ఇవే రీల్స్. జబర్దస్త్ సరిపోతుంది. ఏముందిలే ఇప్పుడు 2 చేతుల సంపాదిస్తున్నా. కానీ ట్రావెల్ కొంచెం ఎక్కువ అయిపోతుంది. ఈసారి తగ్గించాలి ట్రావెలింగ్. అంటే ఊరు మీద ఎక్కువ ఇష్టం వల్ల ఐటెట్కి వెళ్ళిపోతుందండి. ఊరు మీద ఇష్టమా, ఊర్లో ఉండే వాళ్ళ మీద? అందరూ అలా అందరూ లేకపోతే నేను ఊరు వెళ్ళానంటే అందరితో మాట్లాడుతాను. అందరూ వస్తారు నన్ను వచ్చి అమ్మ బాగున్నావా అని అడుగుతారు. నాకు చెప్పాను కదా నేను వాలంటరీ జాబ్ చేశాను. అందరూ ముస్లిం వాళ్ళే ఫ్రెండ్స్. వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. 5 years జాబ్ చేశాను నేను చదువుకుంటూనే. అలా జాబ్ చేస్తూ అందరూ వచ్చి పలకరిస్తారు. అది హ్యాపీ అనిపిస్తుంది. నేను వాళ్ళకి ఇష్టం బాగా. వాళ్ళందరికి కూడా జబర్దస్త్ లో చూడు నన్ను అని చెప్తాను. నన్ను అందరూ జబర్దస్త్ లో చూడండి అంటే ఆ రోజు ఇంటికాడ కూడా చెప్పాను. అమ్మ చూసానమ్మా వీళ్ళు వేయరు కదా అని అలా అంటారు అనమాట. మా పారప్ప ఒకళ్ళు ఉన్నారులే, పారప్ప అని. అమ్మ చూసానమ్మా కానీ అంటే రోజు రాదు, తను రోజు వస్తుందని అడుగుతుంది. వారానికి ఒకసారి కదా వస్తుంది. నాకు చూపించమంటే రోజు రాదు, వారానికి ఒకసారి వస్తుంది అని. మా సేవనమ్మిది అదేదో జబర్దస్త్ వస్తుందట వెయ్యమ్మా అనేసి చెప్తుంది. నేనైతే చెప్పాను అమ్మ వారానికి ఒకసారి వస్తుంది చూడు అని. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చింది ఇంటికి. ఓకే, కానీ జబర్దస్త్ కి ఇంతకు ముందున్నంత వైభవం అయితే లేదు కదా. ఇప్పుడు అంతగా ఎవరు పట్టించుకుంటున్నట్లు లేరు అసలు. లేదండి, ఇప్పుడు వస్తుంది వైబ్ వస్తుంది. మా నాగబాబు గారు, ఇంద్రజమ్మ గారు అండ్ అన్ని టీంలు కూడా చాలా బాగా కష్టపడి ఆ వైబ్ తీసుకురావాలనేసి కష్టపడుతున్నారు. సో మీ ఫేవరెట్ ఎవరు? మీరు కాకుండా, మీ టీం కాకుండా? మా టీం కాకుండా ఆ జబర్దస్త్లోనా అన్ని బాగుంటాయి. అందరూ బాగుంటారు. ఇప్పుడు మనకు ఒక ఫేవరెట్ టీం ఉంటది కదా, వీళ్ళు బాగా చేస్తారు. ఏది బుల్లెట్ భాస్కర్ గారు బాగా చేస్తారు. వాళ్ళ టీం ఫైమ గారు. ఓకే, అండ్ రామ్ ప్రసాద్ గారి టీం కూడా నాకు ఇష్టమే. అన్ని టీంలు బాగా చేస్తాయండి. అన్ని టీంల కన్నా రాకెట్ రాఘవ గారి టీం ఉంటారు కదా, అది ఆ స్కిట్లు అయితే భలే ఉంటాయి. నాకు ఆయన ఎప్పుడండి బాబు అందరికంటే ముందు ఇంకా ఉన్నారు. అంటే మాకు షెడ్యూల్ కి స్కిట్లు చూడడం అవ్వదు అనమాట. అంటే మేము రెడీ అయ్యేటప్పటికి ఒక స్కిట్ అయిపోతుంటది. కానీ రాకెట్ రాఘవర్ స్కిట్ వస్తుందనగానే నేను వెళ్ళి చూస్తారు కూర్చొని. ఓకే, ఇష్టం. అంటే అతను నవ్వరు, కామెడీ చేస్తారు, మనం నవ్వుతాం, భలే ఉంటది. మీరు కూడా అంతే కదా, మీరు నవ్వకూడదు మేము నవ్వాలి. అతని ఫేస్ లో అయితే నాకు అసలు స్మైల్ కనిపించదు. బాగా చేస్తారు ఆయన. ఎవర్ గ్రీన్ లేండి పాపం. మేమైతే ఇప్పుడు స్టార్టింగ్ గానీ వాళ్ళందరూ ఎప్పటి నుంచి చేస్తారు, వాళ్ళందరిని చూసి ఇంకా మేము నేర్చుకుంటున్నాం. అన్ని టీంలు బాగా చేస్తాయి. మీ టీం అలానే ఉంటుందా, ఇంకేమైనా మారిపోతుంది అంటారు? ఉండాలి. జనాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళ కోసమైనా ఇంకా మేము వాళ్ళని నవ్వించాలి. అదే నేనైతే కోరుకున్నది అదే. అందరూ నవ్వాలి, అందులో నేను ఉండాలి, అందులో మీరు ఉండాలి. మీరు అలానే ఉండాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా జబర్దస్త్ నుంచి దాటి సినిమాల్లోకి వెళ్ళాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నిజంగా ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి, ఒక మంచి ఇల్లు కట్టాలి. అది మాత్రం ఇల్లు అయితే పక్కా కట్టేస్తారు. థ్యాంక్ యూ. Thank you. And for more videos. Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.